హరే కృష్ణ మధుమాతజీ రికార్డింగ్ స్టార్ట్ అయిందా? కనిపిస్తోందా రికార్డ్ బటన్? హరే కృష్ణ కనిపిస్తుంది మాతాజీ. ఓకే, హరే కృష్ణ. సో నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇస్కాన్ మ్యాంగ్లూర్ వారి 18-డే గీతా క్లాస్లో ఈరోజు 13th చాప్టరు. అందరికీ స్వాగతం. సో క్షేత్రజ్ఞ విభాగ యోగ అని ఈ 13th చాప్టర్కి పేరు. సో ఎవ్రీ చాప్టర్కి ఒక డిఫరెంట్ యోగా నేమ్ అని పెట్టుకున్నాం కదా. సో ఈ చాప్టర్కి క్షేత్రజ్ఞ విభాగ యోగ. సో క్షేత్ర అంటే ఏంటి, క్షేత్రజ్ఞ అంటే ఏంటి అన్నది చూద్దాము. సో నేచర్, ఎంజాయర్, కాన్షియస్నెస్, వీటి గురించి ఇందులో చదువుతాం. అంటే ఏంటి తెలుగులో? ప్రకృతి. నేచర్ అంటే ప్రకృతి, ఎంజాయర్ అంటే పురుషుడు అంటే భగవంతుడు, ఆ తర్వాత కాన్షియస్నెస్ చైతన్యం. సో ఎంజాయర్ అని భగవంతుడు, పురుషుడు ఎంజాయర్ అంటే భగవంతుడు అని ఎందుకు చెప్తున్నా నేను? ఎవరికి మీకు ఒక శ్లోకం మనము చదువుకున్నాము, అది ఎవరికి గుర్తుంది? భోక్తారాం యజ్ఞ తపసాం అని ఒక శ్లోకం చదివాం, గుర్తుందా? ఆ శ్లోక ఎవరికైనా గుర్తుందా? అయితే దానిని మనము పీస్ ఫార్ములా అని కూడా చెప్పుకున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే కృష్ణ ఈజ్ ద సుప్రీం ఎంజాయర్, కృష్ణ ఈజ్ ద వెల్ విషర్, ఇవన్నీ. తర్వాత కృష్ణ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ అని చూసాం అందులో. సో అది ఏం శ్లోకానో ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ మాతాజీ. చెప్పమ్మా, ఏ శ్లోక అది? అది 11th లెసన్ శ్లోక మాతాజీ. 11th లెసనా? 11th కాదు నాన్న, 11th నంబర్ ఏంటి? శ్లోక ఏంటి? నీకు వర్డ్స్ తెలుసా ఏమన్నా? వచ్చు మాతాజీ. శ్లోక చెప్పు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుకృతం సర్వభూతానాం సుకృతం కాదు, సుహృదం సర్వభూతానాం సర్వలోక మహేశ్వరం. వెరీ గుడ్. సర్వలోక మహేశ్వరం. సో భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి అంటే ఏంటి? సో ఫస్ట్ లైన్ ఏంటి చెప్పు? భోక్తారాం యజ్ఞ తపసాం అంటే ఐ యామ్ ది ఎంజాయర్ ఆఫ్ ఆల్ ద యజ్ఞాస్. అంటే ఏ పని చేసినా, ఏ యాగం చేసినా, సాక్రిఫైస్ చేసినా, మనం ఏ కర్మ చేసినా భగవంతుడి కోసమే చేయాలని నేను ఎప్పుడు చెప్పేది అందుకనమాట. సో ప్రతి పని కూడా ఒక యజ్ఞం కింద తీసుకుంటే అప్పుడు ఆ పని మనం ఏ పని చేసినా కూడా దాని యొక్క ఫలితం భగవంతుడికే వెళ్తుంది. అందుకే నేను అన్ని యజ్ఞాలకి ఫలితం నేనే ఎంజాయ్ చేసేది అని చెప్పటం. సో అందుకే మనం ఏ పని చేసినా కూడా భగవంతుడికి అర్పిస్తున్నాం అనుకుని చేయాలన్నమాట. ఇక్కడ యజ్ఞం అంటే కూర్చుని నిజంగా యజ్ఞం అది అగ్నిలో అవి ఇవి వేయటం, ఆ యజ్ఞమే కాదు. యజ్ఞం అంటే ఏ కర్మ అయినా సరే మనం యజ్ఞం లాగానే ఒక పని చేసినప్పుడు అలాగే చేయాలి సిన్సియర్గా. మీరు పరీక్షకు చదువుతున్నారంటే ఊరికినే చదవటం కాదు, చాలా శ్రద్ధగా చదవాలి. అలా శ్రద్ధగా చేసే ఏ పనైనా యజ్ఞంతో సమానం. వాటి యొక్క ఫలితం భగవంతుడే ఎంజాయ్ చేస్తారు అనుకుని మనం అంత శ్రద్ధగా చేయాలి. అందుకే కృష్ణ నేనే అన్ని యజ్ఞాలకి ఫలితాన్ని అనుభవించేది నేనే అని చెప్పటం అదనమాట రీజన్ అక్కడ. ఆ తర్వాత ఏంటి? సర్వలోక మహేశ్వరం అంటే నేను అన్ని ఈ లోకానికంతటికి నేనే
మహేశ్వరుని అంటే భగవంతుణ్ణి సో అని చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏంటి, సుహృదం సర్వభూతానాం. సుహృదం సర్వభూతానాం అంటే నేను అందరికీ కూడా సర్వభూతానం అంటే అందరు జీవులకి కూడా నేను మంచే కోరుతాను అని చెప్పారనమాట. సో అంటే సో అందుకని మనం పీస్ ఫార్ములా ఏం చెప్పుకున్నాము, గాడ్ ఈజ్ ద సుప్రీం ఎంజాయర్, గాడ్ ఈజ్ ద సుప్రీం పవర్. ఏది తర్వాత గాడ్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాం. ఎందుకు, అందరికీ వెల్ విషర్ కాబట్టి. మన ఫ్రెండ్సే కదా మన వెల్ విషింగ్ చేసేది, మన స్నేహితులే కదా మనం బాగుండాలని కోరుకునే. సో భగవంతుడు అందరికీ స్నేహితుడే, అందరూ బాగుండాలని కోరుకుంటారు. అందుకని కృష్ణ ఈజ్ ద వెల్ విషర్. ఈ మూడు కూడా ఆయనే. ఒకటేంటి, సుప్రీం ఎంజాయర్, అన్ని యజ్ఞాలకి ఫలితాలు, అన్ని పనుల ఫలితాలు ఎంజాయ్ చేసేది భగవంతుడే. నంబర్ 2, భగవంతుడే అన్నిట్లోకి సుప్రీం పవర్, కంట్రోలర్. ఐఎమ్ ఏంటది సర్వలోక మహేశ్వరం అన్నారు కదా. సో నేనే సుప్రీం కంట్రోలర్. సో కృష్ణ ఈజ్ ది ఎంజాయర్, కృష్ణ ఈజ్ ద కంట్రోలర్, కృష్ణ ఈజ్ ది బెస్ట్ ఫ్రెండ్. సుహృదం సర్వభూతానం, అందరికీ కూడా నేను ఫ్రెండ్. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని ఆయనకి పురుషోత్తమ అని పేరు వచ్చింది. సో అది రీజన్ అన్నమాట. మనం పురుషుడు, నీ ప్రకృతి పురుషుడు అంటే ఎంజాయర్ అంటే దాని మీనింగ్ అది. సో వెరీ గుడ్. ఎవరు, ప్రశాంతి అయినా చెప్పింది ఎవరు? అవును మాతాజీ. ప్రశాంతి. ప్రశాంతి, గుడ్. ఓకే, హరే కృష్ణ. సో నెక్స్ట్, సో ఫస్ట్ ఇక్కడ ఈ శ్లోకాలు చూద్దాము. ఆత్మానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతిర్ ఆర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మవినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఆసక్తిర్ అనభిస్వాంగ పుత్రదారా గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మాయి చానన్యయోగేన భక్తిర్ అవ్యభిచారిణి వివిక్తాదేశ సేవిత్వం అరాతిర్జన సంసది ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్జ్ఞానం ఇతి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. సో దీనికి అర్థం ఏమిటంటే ఎవరు చదువుతారు ఇది? చదవమ్మా మధుర్య. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చదువు. హ్యూమిలిటీ, హ్యూమానిటీ, ప్రైడ్లెస్నెస్, non-violence, tolerance, simplicity, approaching a bona fide spiritual master, cleanliness, steadiness, self-control, renunciation of the objects of sense gratification, absence of false ego, the perception of the evil of birth, death, old age and disease, detachment, freedom from entanglement with children, wife, home and the rest, even mindedness, pleasant and unpleasant events, constant and annulled. ఓకే, ఇది ఈ నెక్స్ట్ ఇంకొకరు చదివిద్దాము. ఓకే, వెరీ గుడ్.
హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే సుర్జిత్ కృష్ణ నాన్న. సుర్జిత్ వెరీ గుడ్. సుర్జిత్. హరే కృష్ణ. ఉమా నువ్వు ఇక్కడి నుంచి నువ్వు చదవమ్మా, కాన్స్టెంట్ నుంచి చదువు. Mataji, చదవమ్మా. చదవమ్మా సూర్జిత్ చదువు. humanity, pridelessness, non-violence, నువ్వు ఎక్కడున్నావు, కాన్స్టెంట్ నుంచి చదవాలి. కాన్స్టెంట్ అండ్ అన్అలాయిడ్ నుంచి. okay, Mataji. Constant and ఉమ్, unalloyed devotion to me, aspiring to people, accepting the importance of ఎస్పైరింగ్ టు లివ్ మధ్యలో లైన్ ఉంది, ఇంకొక లైన్ చూడు. ఎస్పైరింగ్ టు లివ్. to live in solitary place, detachment from the general mass of the people, accepting the importance of self-realization and philosophical search for the absolute truth. All these I declare to be knowledge, and besides this, whatever there is, maybe is ignorance. ఓకే, వెరీ గుడ్. సో ఈ శ్లోకాస్ అన్నిటికీ ఇక్కడ మీనింగ్ అంత మొత్తం చెప్తున్నారు ఒకేసారి. ఏమనంటే హ్యూమిలిటీ అంటే చాలా అంటే గర్వం లేకుండా చాలా సింపుల్గా ఉండటాన్ని హ్యూమిలిటీ అంటే దాని మీనింగ్ అది. ప్రైడ్లెస్నెస్ అంటే అది కూడా ఒక రకంగా అదే మీనింగ్, అహంకారం లేకుండా ఉండటము. నాన్ వైలెన్స్ అంటే అహింస, ఎవరిని హింసించకూడదు. అహింస అంటే మనుషుల్ని కొట్టటము తిట్టటము ఇలాంటివే కాదు, మాటలతో కూడా హింసించకూడదు అనమాట. ఎవరిని ఏ రకంగా శారీరకంగా కానీ మానసికంగా కూడా ఎవరిని హింసించకూడదు మాటలతో. సో అలా ఉండాలి అని అహింస అంటే అది అర్థం. నాన్ వైలెన్స్. టాలరెన్స్ అంటే సహనం ఉండాలి, పేషెన్స్. తర్వాత సింప్లిసిటీ, సింపుల్గా ఉండాలి. అప్రోచింగ్ ఏ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్, ఒక గురువుని చూసుకోవాలి, మంచి ఆధ్యాత్మిక గురువు ఒక ఆయన ఉండాలి. గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అనేటటువంటి ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. తర్వాత శుభ్రత అంటే పైన బాహ్య శుభ్రత తప్పనిసరిగా ఉండాలి, అలాగే బాహ్య శుభ్రతే కాకుండా అంతర్శుభ్రత కూడా ఉండాలి. మనము అష్టాంగ యోగా చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం, అవుట్ సైడ్ క్లెన్లీనెస్, ఇంటర్నల్ క్లెన్లీనెస్ కూడా. ఇన్సైడ్ అంటే అంతర్శుభ్రత అంటే ఏంటి, మన మైండ్ మన హృదయం పవిత్రంగా, నెగిటివ్ థాట్స్ లేకుండా మంచి ఆలోచనలతో సహృదయతతో ఉండాలి. అంతేకాని బ్యాడ్ థాట్స్ అవన్నీ మైండ్లో పెట్టుకుంటే అది అప్పుడు మనకు ఆ క్లెన్లీనెస్ ఉన్నట్టు లెక్క కాదనమాట. సో మనం అన్ని రకాలుగా కూడా మనసు కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి, ఎవరి పట్ల ద్వేషము అలాంటివి లేకుండా ఉండాలన్నమాట. స్టెడీనెస్ అంటే ఎందులో అయినా కూడా అటు ఇటు వేవరింగ్గా ఉండకూడదు, ఒక స్టేబిలిటీ ఉండాలి. ఏదైనా పని చేసినా ఏది చేసినా భక్తిలో కూడా ఆ స్టెడీనెస్ ఉండాలి. ఒకరోజు భక్తి ఉంది, నెక్స్ట్ డే ఏమోలే మనకి భగవంతుడు ఇదంతా ఉన్నారా లేదా అలా అనుకోకూడదు. ఎప్పుడూ ఒకే రకమైన స్టేబుల్నెస్ ఉండాలి ఏ విషయంలో అయినా సరే, భక్తిలో తప్పనిసరిగాను. సెల్ఫ్ కంట్రోల్ అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగి ఉండాలి. ఒకవేళ అంటే ఉదాహరణకి మీకు ఏదైనా ఎన్నో విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంద్రియ నిగ్రహం ఎలా చేసుకుంటామంటే ఈ సెల్ఫ్ కంట్రోల్ ద్వారానే. ప్రతిదీ కూడా ఇంద్రియ నిగ్రహం మీదే ఆధారపడింది, సెన్సెస్ కంట్రోల్ చేసుకోవటం. మనం ఈ విషయం గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాము, ఎలా కంట్రోల్ చేసుకోవాలని. ఎగ్జాంపుల్స్గా ఎన్నో చెప్పుకున్నాము. సెన్సెస్ కంట్రోలు, ఈ సెన్సెస్ కంట్రోల్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పగలరు? మనం క్లాస్లో మాట్లాడుకున్న ఎగ్జాంపుల్స్ గురించి ఎవరికైనా తెలుసా? ఓకే ఉమా చెప్తావా? చెప్పమ్మా. ఉమా చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పమ్మా.
మనం ఏం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం? ఇంద్రియ నిగ్రహం చేయాలంటే ఏం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం? మనల్ని ఎలా ప్రలోభ పెడతాయి ఇంద్రియాలు, వాటిని ఏ రకంగా మన మైండ్ బుద్ధి కంట్రోల్ చేస్తాయి అనేది మనం ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ ఫ్యూ టైమ్స్ చెప్పుకున్నాము. నీకేమైనా గుర్తున్నాయా అవి? ఉంటే చెప్పు. మాతాజీ. చెప్పమ్మా. మాతాజీ, ఒకవేళ మనకి తినాలనిపిస్తే మనం అది కంట్రోల్ చేసుకోవాలి. తినాలనిపిస్తే కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఆకలి వేసినప్పుడు కంట్రోల్ ఎందుకు? ఎక్కువగా తినేటప్పుడు కంట్రోల్ చేయాలి, అంతే కదా. మనం భోజనం అనేది చెయ్యాలి, అది ఓకే. బట్ ఐస్ క్రీమ్కి వెళ్ళావనుకో, ఎన్ని స్కూప్స్ తింటాము, ఎన్ని కప్స్ తింటాము? మామూలుగా నువ్వు ఐస్ క్రీమ్ తింటే ఎన్ని కప్స్ ఐస్ క్రీమ్ తింటావా? నీకు ఇష్టమైన ఐస్ క్రీము మాతాజీ. ఎన్ని కప్స్ తింటాము? 1 కప్. అలా కాకుండా బాగుందని 2-3 కప్స్ తింటే అది టూ మచ్చే కదా, మంచిది కాదు. సో అది కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. మనం ఇంకేం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము? అదర్ దెన్ దట్ నీకు ఇంకేమైనా గుర్తుందా? ఓకే, సరే. సంప్రతి నువ్వు చెప్పమ్మా, క్లాస్లో ఎగ్జాంపుల్ ఏమైనా గుర్తుందేమో. మ్యామ్, ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఉన్నప్పుడు టీవీ చూస్తుండ్రు, హాల్ రూమ్ లో టీవీ పెట్టుంటే మనము హోంవర్క్ చేయకుండా టీవీకి వెళ్ళిపోతే అప్పుడు మనము మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటలేము అని అర్థం. సో మీ చెవులు వేరే ఆ సౌండ్ విని మిమ్మల్ని అటు పంపించేసిందంటే మీరు కంట్రోల్ చేసుకోలేకుండా వెళ్ళిపోయి ఆ ఇంద్రియం చెప్పినట్టు వింటున్నారు కదా, సెన్స్ కంట్రోల్ లేదు. సో అది సెల్ఫ్ కంట్రోల్ కింద వస్తుంది అనమాట. సో అలా కంట్రోల్ చేసుకోగలిగితే అప్పుడు మీకు కంట్రోల్ ఉన్నట్టు లెక్క. సో అలాగే మీరు ఏదైనా మూవీ అయినా అంతే, సినిమా చూడాలన్నా ఏదైనా వినాలన్నా బయటకు వెళ్ళి హోంవర్క్ చేయకుండా ఇవన్నీ చేస్తే మీరు మీ సెన్సెస్ని కంట్రోల్ చేసుకోలేదని అర్థం. అలాగే ఎవరి మీదైనా పోట్లాడటము, తర్వాత ఎవరి మీదైనా కోపం వస్తే అరవటము, అప్పుడు కంట్రోల్ చేసుకోలేదనుకోండి, అప్పుడు మీకు సెల్ఫ్ కంట్రోల్ మనకి లేదు అని అర్థం. ఓకే, హరే కృష్ణ. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, రినౌన్సియేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్స్ గ్రాటిఫికేషన్. సేమ్ థింగ్. రినౌన్సియేషన్ అంటే మనం చూసే ఇంద్రియ భోగ వస్తువులు, అంటే మన కళ్ళ ముందు కనిపించే వస్తువులు, మన ఇంద్రియాలను ఏవైతే బాగా ప్రలోభ పెడతాయో, అంటే భోగ వస్తువుల్లో ఈ ఎగ్జాంపుల్లో టీవీ ఒక భోగ వస్తువు అనమాట. ఆ టీవీ సౌండే మనల్ని ప్రలోభ పెడతా ఉంది, మన చెవుల్ని. అలాగే ఆ రూమ్లోనే ఉంటే టీవీ కళ్ళతో చూస్తుంటే అప్పుడు హోంవర్క్ చేయకుండా టీవీ చూస్తూ ఉంటాం, అప్పుడు మన కళ్ళు ఈ ఇంద్రియ భోగ వస్తువు అయినటువంటి టీవీని చూసి మనల్ని ప్రలోభ పెడుతున్నాయి. సో ఇంద్రియ భోగ వస్తువులను ఎవరైతే పట్టించుకోరో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో టీవీని మీరు సౌండ్ వచ్చినా మీరు ఒక నిమిషం టీవీ చూసినా మీరు అప్పుడు ఇంకా నేను చూడను అని పక్క రూమ్లోకి వెళ్ళిపోయి మీరు హోంవర్క్ ఫినిష్ చేయగలిగితే అప్పుడు మీరు ఇంద్రియ భోగ వస్తువుల్ని రినౌన్స్ చేసినట్టు, అంటే వదిలేసినట్టు, వాటి వల్ల మీకు ఎఫెక్ట్ లేనట్టు అర్థం అన్నమాట, అట్లీస్ట్ ఆ టైంలో. సో అలా చేయగలిగిన వాళ్ళు యాబ్సెన్స్ ఆఫ్ ఫాల్స్ ఈగో, నేను ఇంత గొప్ప, నేను అంత గొప్ప అని గొప్పలు పోవటం అలాంటివి. ద పర్సెప్షన్ ఆఫ్ ద ఈవిల్ ఆఫ్ బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్. జన్మ, మృత్యు, జరా, వ్యాధి అంటున్నారు. జన్మ, మృత్యు, ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే ఇంద్రియాలను, ఇంద్రియ భోగ వస్తువులను కంట్రోల్ చేయటము. అనహంకారము అంటే నో ఈగో, అంటే గర్వం లేకుండా ఉండటం. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాను దర్శనం. అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి అంటే బర్త్, డెత్, తర్వాత ఓల్డ్ ఏజ్, డిసీజ్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలిగి ఉండటం. ఈ జీవితం అంటే ఏంటి? మనకి బర్త్, డెత్, తర్వాత ఓల్డ్ ఏజ్, ఇవన్నీ గ్యారంటీ కదా. పుట్టిన వాళ్ళందరూ డెత్ గ్యారంటీ, తర్వాత ఓల్డ్ ఏజ్ గ్యారంటీ, ఆ తర్వాత ఏదో ఒక టైంలో ఏదైనా జబ్బు రావచ్చు, ఏదో ఒకటి రావచ్చు. ఓల్డ్ ఏజ్ వల్ల, జబ్బు వల్ల లాస్ట్కి ఎండ్ అవుతుంది కదా ఈ బాడీ. సో అందుకని ఎవరైతే ఈ విషయాలు అర్థం చేసుకుంటారో, ద పర్సెప్షన్ అంటే అది అర్థం చేసుకోవటం అని. సో ఎవరైతే అర్థం చేసుకుంటారో ఏమని,
ఈ జీవితం అంటే మన మన యొక్క జీవితం బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్. జన్మ, మృత్యు, జర అంటే ఓల్డ్ ఏజ్, జర వ్యాధి అంటే డిసీజ్. ఇవన్నిటితో కూడినది అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు తర్వాత డిటాచ్మెంట్ అంటే టూ మచ్ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు దేని మీదైనా. ఇది నా బుక్, ఇది నాది అలా అనుకోకూడదు. ఇవన్నీ మనకి భగవంతుడు ఇచ్చినయే కదా అనుకోవాలి. ఇది నా టాయ్, ఇది నా బొమ్మ, ఇది నా ఫోను, ఇలా టూ మచ్గా ఎవరిని ముట్టుకోనీయకుండా. అంటే ఏదైనా షేరింగ్, తర్వాత కొంచెం డిటాచ్మెంట్ ఉండాలి అని చెప్తున్నారు. ఫ్రీడమ్ ఫ్రమ్ ఎంటాంగిల్మెంట్ విత్ చిల్డ్రన్, వైఫ్, హోమ్ అండ్ ద రెస్ట్. అంటే మన బంధాలు ఇప్పుడు ఈవెన్ మన ఫ్యామిలీ అయినా సరే మనం అర్థం చేసుకోవాలి. ఫ్యామిలీ అందరం బాగుంటాము, బాగానే ఉంటుంది, ఇది నా ఇల్లు ఇది అని టూ మచ్ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అని చెప్తున్నారు. ఈవెన్ మైండెడ్నెస్ అమిడ్ ప్లెజెంట్ అండ్ అన్ప్లెజెంట్ ఈవెంట్స్. అంటే నిన్న చెప్పుకున్నాం కదా, సుఖ దుఃఖం కూడా సేమ్గా చూసేవాళ్ళు, నష్టమైన లాభమైన ఒకే రకంగా ట్రీట్ చేసేవాళ్ళని. అలాగే ఇక్కడ కూడా ప్లెజెంట్, అన్ప్లెజెంట్ అంటే మంచివి, శుభం జరిగినా అశుభం జరిగినా కూడా ఒకే రకంగా ఉండాలి. శుభం జరిగిందని టూ మచ్ హ్యాపీనెస్, అశుభం జరిగిందని దుఃఖం, టూ మచ్ దుఃఖం అలా ఉండకుండా అన్నీ కూడా ఒకే రకంగా భగవంతుడి ప్రసాదం అనుకోవాలని నిన్న మాట్లాడుకున్నాము. అదే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. కాన్స్టెంట్ అండ్ అనలాయిడ్ డివోషన్ టు మీ. తర్వాత కాన్స్టెంట్ అండ్ అనలాయిడ్ అంటే ఎప్పుడు కూడా నిత్యము భగవంతుని మీద భక్తితో ఉండటం. అనలాయిడ్ డివోషన్. కాన్స్టెంట్ అంటే నిత్యం ఎప్పుడు కూడా భగవంతుని మీద డివోషన్తో ఉండటం. ఎస్పైరింగ్ టు లివ్ ఇన్ ఎ సాలిటరీ ప్లేస్. డిటాచ్మెంట్ ఫ్రమ్ ద జనరల్ మ్యాస్ ఆఫ్ పీపుల్. అంటే జనరల్గా ఏంటంటే అందరిలో మనం ఉంటున్నప్పటికీ మనం ఈ మనసులో భగవంతుడిని పెట్టుకుని అందరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలన్నమాట. టూ మచ్ అటాచ్మెంట్ అవి పెట్టుకుని నాది అది ఇది అని మనం టూ మచ్ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు దేనికైనా, ఈవెన్ మీ వస్తువులకి కానీ దేనికైనా సరే. యాక్సెప్టింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏంటి? మన ఆత్మని గురించి తెలుసుకోవటం. ఆత్మని గురించి ఏం తెలుసుకుంటాము? ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి? ఎవరైనా చెప్పండి, ఎవరికి తెలుసు ఆత్మ యొక్క లక్షణాలు? మనం ఏం చెప్పుకున్నాం అసలు ఆత్మ గురించి? మన బాడీ గురించి, ఆత్మ గురించి మనం ఏం చెప్పుకున్నాము? సెకండ్ చాప్టర్లో చెప్పుకున్నాం. ఓకే, యశ్వంత్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆత్మని మంటతో కాల్చలేము, వీటిలో తడపలేము, ఖడ్గంతో కట్ చేయలేము. అవునా? అవును మాతాజీ. ఇంకా ఏమి చేయలేము. నాలుగోదేమో విండ్, గాలితో ఆరబెట్టలేము కదా. ఆ శ్లోక గుర్తుందా? అదేం శ్లోక? ఏ చాప్టర్ గుర్తుందా? చాప్టర్ గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? సుర్జిత్. సో శ్లోక అంటే స్టార్టింగ్ అన్న గుర్తుందా? శ్లోక ఎవరికన్నా? సుర్జిత్. లేదు మాతాజీ, నాకు కూడా గుర్తుకొస్తలేదు. మాటలు గుర్తులేవా? ఓకే. సో ఎన్నో చాప్టర్ తెలుసా ఎవరికన్నా? ఏ చాప్టర్ తెలిస్తే పోనీ చెయ్యొద్దండి. ఏ చాప్టర్ ఎవరికి తెలుసు ఈ శ్లోక? వెరీ గుడ్ నాన్న, మీనింగ్ బాగా చెప్పావు, వెరీ గుడ్. చెప్పమ్మా. దివ్యశ్రీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పు. సెకండ్ చాప్టర్, వెరీ గుడ్. సెకండ్ చాప్టర్లో ఏ శ్లోక ఏమన్నా కొంచెం అన్నా గుర్తుందా? బహుశా గుర్తుంది, ఆ భక్తి వృక్ష పిల్లలకైతే గుర్తుంటుంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత. అంటే ఆత్మని ఎవరు కూడా స్పోర్ట్తో కట్ చేయలేరు, కాల్చలేరు, తడపలేరు, తర్వాత గాలితో కూడా ఆరబెట్టడం లాంటివి కూడా ఏమి చేయలేరు అని చెప్తున్నారు. ఓకే, వెరీ గుడ్. ఇంకేంటి, ఇంకా ఆత్మని గురించి ఇంకేం నేర్చుకున్నాం మనం సెకండ్ చాప్టర్లో? ఇంకెవరైనా చెప్తారా? ఇప్పుడు ఇవన్నీ చెప్పారు, ఆత్మని ఎవరు ఏం చేయలేరని. ఇంకొకటి ఏంటి, ఆత్మ గురించి ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని ఉన్నాయి కదా మనం నేర్చుకున్నాయి. చెప్పండి, సూర్జిత్ చెప్తావా? చెప్పు. మాతాజీ, ఏంటి చెప్పు. మన ఆత్మ ఎప్పుడు సర్జిత్ ఆనంద, అంటే ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది. వెరీ గుడ్. సత్ అంటే ఎటర్నల్ హ్యాపీ. హ్యాపీ అంటే ఆనంద, బ్లిస్. 3 సచ్చిత్ ఆనందాలు 3 ఉన్నాయి, సత్, చిత్, ఆనంద. సత్ అంటే ఏంటి? వెరీ గుడ్, సచ్చిత్ ఆనంద చెప్పావు. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సత్ అంటే ఏం చెప్పుకున్నాము? సత్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? సత్ అమ్మా చెప్తావమ్మా? సంపర్తి. సత్ అంటే ఇంటర్నల్ మ్యామ్. ఎటర్నల్ అంటే ఏంటి? వెరీ గుడ్, శాశ్వతం, ఎప్పటికీ ఉండేది, మార్పు లేనిది. అవునా? అంటే ఏంటంటే, ఉదాహరణకి నేను ఇక్కడ ఒక పేపర్ ఉంది, ఈ పేపర్ పట్టుకున్నాను. ఈ పేపరు ఇప్పుడు ఏంటిది? పేపర్ అని చెప్తాం. ఇదేంటి చెప్పు? పేపర్ మ్యామ్. పేపర్. ఇది ఇప్పుడు నేను చింపేశాను అనుకో, అప్పుడు ముక్కలుగా చింపేస్తే అప్పుడు పేపర్ ఉంటుందా మరి? నో మ్యామ్. అలాగే, సో అప్పుడు అది కరెక్ట్ కాదుగా, అది ట్రూత్ కాదుగా. పేపరు ఈ నిమిషంలో పేపర్ నిజమే, కానీ ముక్కలు అయిపోతే పేపర్ కాదు. అవునా కాదా? ఎస్ మాతాజీ. సో అలా ఎన్నో వస్తువులు ఉంటాయి. ఇవాళ మీ బ్యాగ్ పుస్తకమో ఏదో ఉంటుంది, అది రేపు చిరిగిపోతుంది, అప్పుడు అది పుస్తకం కాదు. సో ఏదైనా ఈ నిమిషాన్ని ఉంటుంది, తర్వాత పాడైపోతుంది. ఈ బాడీ కూడా కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత ఉండదు. అవునా కాదా? ఎస్ మాతాజీ. సో ఎప్పటికీ ఉండేది ఏది? ఏదైనా ఉంటుందా? ఆత్మ ఒక్కటే ఎప్పటికీ ఉండేది కాబట్టి, భగవంతుడు కూడా ఎప్పటికీ ఉండేది కాబట్టి, భగవంతుడు ఆత్మ ఇద్దరు కూడా సచ్చిత్ ఆనంద. ఎందుకు? ఆత్మ పార్ట్ ఆఫ్ ద భగవంతుడు కాబట్టి అది సచ్చిత్ ఆనంద అనమాట. సో పుట్టుక మరణము లేదు. సో అందుకని సత్ అని అంటారు. ఎప్పటికీ ఉంటుంది కాబట్టి అది నిజం. మనం అందరం ఎప్పటికీ ఉండం కాబట్టి నిజం కాదు. ఒక కాగితం కానీ, పుస్తకం కానీ, మీ టాయ్ కానీ, మన ఇల్లు కానీ, మన బొమ్మలు కానీ, మన కార్లు కానీ ఏవి ఎప్పటికీ ఉండవు. ఎప్పటికో అప్పటికి పాడైపోతాయి. ఎప్పటికీ ఉండేది భగవంతుడే, అలాగే ఎప్పటికీ ఉండేది మన ఆత్మ. సో అందుకని సత్. చిత్ అంటే నాలెడ్జ్ అనమాట. అంటే అవేర్నెస్. ఆత్మకి తెలుసు తను నిజమని, తర్వాత ఇదంతా కూడా అశాశ్వతమని, భగవంతుడి పార్ట్ అని. ఆత్మకి అది ఆ నాలెడ్జ్ ఉంది. ఆ తర్వాత ఆనంద అంటే ఎప్పుడు కూడా ఆత్మ మన దుఃఖాలు సుఖాలతో ఏమీ సంబంధం లేదు. ఆత్మ ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది. సచ్చిత్ ఆనంద. వెరీ గుడ్. సో అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంకేంటి? ఆత్మ మరి ఎప్పటికీ ఉండేదైతే మన దేహం ఎప్పటికీ ఉండదు. ఓకే, హరే కృష్ణ అమ్మ, థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్ ఉంది. మన దేహం, ఇంకొక విషయం ఉంది ఆత్మ గురించి, అది ఎవరైనా చెప్పగలరా? మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాము, ఒక శ్లోకాల్లో కూడా ఇంపార్టెంట్ శ్లోక అని చెప్పాము, మన ఆత్మ. అది ఎవరైనా చెప్పగలరు? గీతా చరణ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ, చెప్పు. సోల్ అనేది మన హెయిర్ లో చివరి భాగం 10,000 స్మాల్ లో ఉంటుంది మాతాజీ. అంటే ఆత్మ, మన ఆత్మ 1/10,000 ఆఫ్ ద హెయిర్ టిప్. సో ఆత్మ చాలా చిన్నది. ఎంత చిన్నదంటే, మన హెయిర్ ఉంటే ఒక్క వెంట్రుక చివరి పార్ట్ తీసుకుంటే, లాస్ట్ వెంట్రుక చివరిలో ఆ చివరి పార్ట్ని 10,000 భాగాలు చేస్తే ఎంత చిన్నది ఉంటుందో ఒక్కొక్క భాగం, అంత చిన్నదన్నమాట ఆత్మ.
సో మనం ఆత్మని కంటితో చూడలేము, చాలా చిన్నది. ఆత్మ ఎక్కడుంటుంది? కరెక్ట్, వెరీ గుడ్. అమ్మ ఎక్కడుంటుంది? ఉంటుంది మాతాజీ. క్లియర్గా లేదు నాన్న, ఎక్కడుంటుందన్నావు? హార్ట్ లోపల ఉంటుంది మాతాజీ. దేని లోపల? హార్ట్ లోపలట. హార్ట్ లోపల. ఓకే, లోపల ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. సో ద హార్ట్ ఈజ్ వెరీ స్మాల్, ఇట్స్ ఇన్సైడ్ అస్ అండ్ ఇట్ ఈస్ మన కంటికి కనపడదు. 1/10,000 ఆఫ్ ద టిప్ ఆఫ్ ద హెయిర్. కేశం యొక్క అగ్రం అంటే చివరి పార్ట్లో, దానిలో 10,000 వంతు ఉంటుంది. అంత చిన్నది హార్ట్, ఆత్మ. సో అది వెరీ గుడ్ పాయింట్. హరే కృష్ణ నాన్న. సో దట్స్ గుడ్. సో ఇంకొక విషయం ఉంది, ఆత్మ ఏమవుతుంది? ఎప్పటికీ ఉంటుంది, పోదు అంటున్నారు. మరి మనం పోతే ఆత్మ ఏమవుతుంది? నీర్కుని చెప్తావా? హరే కృష్ణ మాతాజీ, మనం చనిపోయినప్పుడు మన ఆత్మ ఎప్పటికీ హరే కృష్ణ చెప్పమ్మా. మనం చనిపోయినప్పుడు మన సోల్ ఎప్పటికీ వదిలేదు, కానీ బాడీ మాత్రమే వదిలేస్తుంది, కానీ సోల్ మాత్రం విడిపోదు. అంటే మరి ఏమవుతుంది? బాడీ పోతే అప్పుడు సోల్ ఎక్కడుంటుంది? సోల్ వేరే జన్మకి పుడుతుంది మాతాజీ. అదే వేరే బాడీలోకి వెళ్తుంది. ఈ బాడీ వదిలేస్తే మనము పాత బట్టలు ఉంటాయి కదా, ఓల్డ్ అయిపోతే మనం చిరిగిపోయినాయి అనుకో మన బట్టలు, వేసుకుంటామా? అప్పుడు ఏం చేస్తాము? వేరే బట్టలు కొంటాం మాతాజీ. ఈ బట్టలేమో ఏం చేస్తాము? చిరిగిపోయిన బట్టలు పారేస్తాము, లేదంటే ఏదో చేస్తాము, ఇంకా వాడం కదా, అవి బాగా పాడైపోతే. సో అలాగే మనం అప్పుడు కొత్త బట్టలు కొనుక్కుంటాం. అలాగే ఆత్మ దేహం ఓల్డ్ అయిపోయి, దేహం శిథిలం అయిపోయినప్పుడు ఆ దేహం వదిలేసి వేరే దేహానికి వెళ్తుంది. సో ఇది ఒక శ్లోకంలో చదువుకున్నాం, వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. మీకు అది హోంవర్క్ కూడా ఇచ్చాను, సెకండ్ చాప్టర్ కూడా చెప్తున్నాను. ఆ శ్లోక ఏంటో ఎవరికైనా గుర్తుంది? ఓకే నాన్న, వెరీ గుడ్. హరి, వెరీ గుడ్. దేహినోస్మిన్ యద దేహినో చెప్పు, నీకేమైనా గుర్తుందా? శ్లోక చెప్తావా? చెప్పు. దేహినోస్మిన్యతా దేహే కౌరవం యౌవనం జరా. కౌమారం అంటే యూత్, యంగ్ స్టేజ్ అని. యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. వెరీ గుడ్. సో అది దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా అంటే కౌమారం యవ్వనం జరాల మన బాడీ ఎలా అయితే చిన్నప్పటి నుంచి కొంచెం పెద్దవాళ్ళం అవుతాం, కౌమారం అంటే బాల్యం స్టేజ్ నుంచి యవ్వనం కొంచెం పెద్దవాళ్ళం అవుతాం. ఆ తర్వాత జర అంటే ఓల్డ్ అయిపోతాం, జర అంటే ఓల్డ్ ఏజ్. అలాగే తథా దేహాంతర ప్రాప్తి, ఆ విధంగానే బాడీ అయిపోయిన తర్వాత ధీరస్తత్రన ముహ్యతి. సో బాడీ అయిపోయిన తర్వాత సోల్ వేరే బాడీలోకి వెళ్తుంది. ఇది తెలుసుకున్న వాళ్ళు చాలా నాలెడ్జ్ తెలుసుకున్నట్టు లెక్క అని చెప్తున్నారు. ఓకే, సో వెరీ గుడ్. హరే కృష్ణ అమ్మ, హరే కృష్ణ. సో ఇదంతా ఆత్మ గురించి నేర్చుకున్నాం, వెరీ ఇంపార్టెంట్ ఆ చాప్టర్లో. సో అందరూ ఇవన్నీ గుర్తుంచుకోండి, సెకండ్ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎనీవే నెక్స్ట్ ఏం చెప్పుకుంటున్నాం? డిటాచ్మెంట్ ఫ్రమ్ ద యాక్సెప్టింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. అంటే ఆత్మను గురించి తెలుసుకోవటం. సెల్ఫ్ రియలైజేషన్ అంటే మీరు ఇప్పుడు నేను అడిగిన విషయాలు, మీరు చెప్పిన విషయాలు అన్నీ అందులోకి వస్తాయి, సెల్ఫ్ రియలైజేషన్. అండ్ ఫిలసాఫికల్ సర్చ్ ఫర్ ది అబ్సల్యూట్ ట్రూత్ అంటే నిజమైన ట్రూత్ ఏంటి అంటే, నిజమైన ట్రూత్ అదే, ఆత్మే నిజము, మన బాడీ నిజం కాదు, ఒక దేహం వదిలితే ఇంకో దేహానికి వెళ్తుంది అని ఇవన్నీ కూడా తెలుసుకో. ఆత్మకి ఎప్పుడు చావు అనేది లేదు, ఎండ్ లేదు, ఇవన్నీ తెలుసుకోవాలి. ఆల్ దీస్ సచ్చితానంద ఆత్మ, భగవంతుడు సచ్చితానంద ఆత్మ, పార్ట్ ఆఫ్ ద భగవంతుడు. ఆల్ దీస్ ఐ డిక్లేర్ టు బీ నాలెడ్జ్ అండ్ బిసైడ్స్ దిస్, ఇవన్నీ కూడా జ్ఞానం అని నేను చెప్తున్నాను అంటున్నారు.
అండ్ బిసైడ్స్ దిస్, సో మీ అందరికీ కొంతవరకు జ్ఞానం కొన్ని విషయాలు తెలిసినాయి. తర్వాత మనం ఇంకా ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచిది. అండ్ బిసైడ్స్ దిస్ వాట్ ఎవర్ దేర్ మే బీ ఈజ్ ఇగ్నరెన్స్. ఇది కాకుండా ఇంకా ఏ విషయమైనా కూడా అనవసరం, అజ్ఞానం అని 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 భగవంతుడు చెప్తున్నారు. తెలుసుకోవాల్సిన ముఖ్యమైన జ్ఞానం ఇదే, ఈ విషయాలే ఇప్పుడు మనం పైన చెప్పిన విషయాలన్నీ అని చెప్తున్నారు. సో వీటి గురించి మళ్ళీ క్లియర్గా ఇక్కడ హ్యూమిలిటీ అంటే అమానిత్వం, అంటే నాట్ టు బీ యాంగ్షియస్ టు హ్యావ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ బీయింగ్ ఆనర్డ్. అంటే ఏంటి, కొంతమంది ఏమనుకుంటారు ఎప్పుడు, అబ్బా నన్ను అందరూ పొగిడితే బాగుండు, నన్ను అది చేస్తే బాగుండు, నన్ను అందరూ మెచ్చుకోవాలి అండ్ టూ మచ్ కోరిక కలగటం అనమాట. వాళ్ళకి ఎప్పుడు యాంగ్షియస్ టు హ్యావ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ బీయింగ్ ఆనర్డ్, అందరూ నన్ను పొగడాలి, గౌరవించాలి, నేను గొప్ప అనుకోవాలి, అలా అనుకోవటం. అలా అనుకోవటం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చెప్పిన ఒక్కొక్క విషయం, హ్యూమిలిటీ, ప్రైడ్లెస్నెస్, నాన్ వైలెన్స్, టాలరెన్స్, వీటన్నిటిని ఇక్కడ క్లియర్గా మనకి మీనింగ్ ఏంటో చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏంటి, ఇందిరా శివ మీరు చదువుతారు ఇది. నెక్స్ట్ ప్రైడ్లెస్నెస్. హరే కృష్ణ మాత. ప్రైడ్లెస్నెస్ చదువమ్మా. Pridelessness, adambhitvam, understanding you are not the body and thus honor and dishonor the same. అంటే ఏంటి, నువ్వు బాడీ కాదు, మన బాడీ కాదు ఆత్మ అని చెప్పుకున్నాక, వీఆర్ నాట్ ద బాడీ, వీఆర్ ద సోల్. మనం ఆ బాడీ కాదు, వీఆర్ ద సోల్. అవునా? అవును మాతాజీ. సో అలా మనం బాడీ కాదు అని మనం నిజంగా అర్థం చేసుకుంటే, ఊరికినే మాటల్లో కాకుండా నిజంగా ఆ ఫీలింగ్ ఏంటో మనం అర్థం చేసుకుంటే, అప్పుడు ఎలా ఫీల్ అవ్వాలంటే, ఆనర్ అండ్ డిసానర్ ఆర్ ద సేమ్. ఎవరైనా గౌరవించినా మనం టూ మచ్గా ఇది అవ్వకూడదు, ఇది బయటకి కనిపించే బాడీయే కదా అనుకోవాలి. ఎవరైనా అలాగే అగౌరవపరిచినా కూడా మనం ఫీల్ అవ్వకూడదు, పర్వాలేదు వాళ్ళు ఈ బాడీనే కదా అంటున్నారు, ఈ బాడీ ఎలాగూ నిజం కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది ట్రూ కాదు, ఇవాళ ఉంటుంది ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలియదు. సో అలా ఆ ఫీలింగ్లో ఉంటారనమాట ఇలాంటి వాళ్ళు. ప్రైడ్లెస్నెస్ అంటే అందుకని ఎవరైనా ఏదన్నా మనం పట్టించుకోకూడదు బేసిక్లీ, అది అని. నాన్ వైలెంట్. మాతాజీ నాకు ఒక డౌట్, ఇప్పుడు మన ఆత్మ మన బాడీని వదిలి వేరే బాడీకి వెళ్ళినప్పుడు మన బాడీలో జరిగినవన్నీ అది గుర్తు పెట్టుకుంటుందా? గుర్తు పెట్టుకోదు, పెట్టుకోకపోవటమే మంచిది. మనం ఎన్నో జన్మలు ఎత్తాము, ఈ జన్మలోయే మనకు గుర్తుండట్లే, ఇంకా అన్ని జన్మలు మన మైండ్లో తిరిగితే ఇంకా మన మైండ్ పనిచేయదు. అందుకని భగవంతుడు అది మనకి ఇచ్చిన వరం, గుర్తు లేకుండా ఉండటం. కాకపోతే ఒకటి మాత్రం ఉంది, వాసనలు అంటారు వాటిని, అవి మాత్రం మనతో పాటే వస్తాయి, కొన్ని వస్తాయి నెక్స్ట్ బర్త్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చిన్నప్పటి నుంచే పాటలు బాగా ఇష్టం ఉంటాయి, డాన్స్ అంటే ఇష్టం ఉంటుంది, పెయింటింగ్ చిన్నప్పటి నుంచే బాగా చేయగలరు, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ బాగా వాయించగలరు. సో అలా అవన్నీ కూడా ఏంటంటే పూర్వజన్మ, అది కూడా మనం చదువుతాం ఈ చాప్టర్లోనే అనుకుంటాం, ఈ చాప్టర్లో నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది, 15th చాప్టర్లో చూస్తారనుకుంటాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అలాగే మాతాజీ, థ్యాంక్స్ మాతాజీ. నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. రేపు మార్నింగ్ మీకు ఈవినింగ్ కాల్ చేస్తే ఏ టైం బెటర్? ఏ టైం అయినా చేయండి. సరే, ఓకే మాతాజీ. మళ్ళీ హరే కృష్ణ. సో సో అందుకని మనము సో అలాంటి కొన్ని ఇంప్రెషన్స్ మనకి తెలియకుండానే వస్తాయి, అంతేగాని జ్ఞాపకాలన్నీ రావు. కాకపోతే ఎక్కడో రేర్గా కొంతమంది ఉంటారని ఏదో చెప్తారు, వాళ్ళకి ఏదో గుర్తొచ్చిందని, బట్ యూజువల్లీ ఎవరికి అందుకని గుర్తుండవు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, సో నాన్ వైలెన్స్ అంటున్నారు నెక్స్ట్ది. అది అన్లెస్ వన్ ఎలివేట్స్ పీపుల్ టు స్పిరిచువల్ నాలెడ్జ్, వన్ ఈజ్ ప్రాక్టీసింగ్ వైలెన్స్. సో అంటే మనకు స్పిరిచువల్ నాలెడ్జ్, ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ అర్థం చేసుకుంటే తప్పితే మామూలుగా మనము హింస చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో హింస అంటే మళ్ళీ మనుషుల్ని తిట్టడం కొట్టడమే కాకుండా మానసికంగా మాటలతో కూడా ఎవరిని హింసించకూడదు. నెక్స్ట్ టాలరెన్స్ అంటే పేషెన్స్, ప్రాక్టీస్ టు బేర్ ఇన్సల్ట్ అండ్ ఎవరైనా మనల్ని ఏదైనా ఇన్సల్ట్ చేశారనుకోండి, అదేదో వాళ్ళదేలే ఏదో అనుకుంటున్నారు, మనకి
అని వదిలేయాలి. సో మనం అలా పేషెంట్గా సహనంతో ఉండాలి. సింప్లిసిటీ, సో స్ట్రైట్ ఫార్వర్డ్ దట్ యూ కెన్ డిస్క్లోజ్ ద ట్రూత్ ఈవెన్ టు ఎన్ ఎనిమీ, అంటే సింపుల్గా ఉండాలన్నమాట. ఎప్పుడు అందరికీ నిజమే చెప్పాలి, ఈవెన్ శత్రువు అయినా సరే మనం అబద్ధాలు చెప్పకూడదు అంటున్నారు. అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగేటువంటి శక్తి ఉండాలి మనకి. యాక్సెప్టింగ్ ఏ స్పిరిచువల్ మాస్టర్, అంటే ఒక గురువుని తప్పనిసరిగా చూసుకోవాలి. క్లెన్లీనెస్, శౌచం అంటే బేదింగ్, అంటే బయట స్నానము, లోపల చాంటింగ్ చెప్పుకున్నాం కదా. స్టడీనెస్, డిటర్మిన్ టు మేక్ ప్రోగ్రెస్, అంటే మనకి స్థిరత్వం ఉండాలన్నమాట. మన ఆధ్యాత్మిక దీంట్లో భక్తిలో ఈరోజు కాసేపు చాలా భక్తి ఉంది నాకు అనుకుని మళ్ళీ రేపంతా అసలు ఆ భక్తి ధ్యాసే లేకుండా కాకుండా ఎప్పుడూ ఒకే రకంగా భక్తి స్టడీగా ఉంచుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్, రిజెక్ట్ ఎనీథింగ్ అన్ఫేవరబుల్ టు స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్, కంట్రోల్ ద సెన్సెస్. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఇంద్రియ నిగ్రహం, ఇందాక చెప్పుకున్నాం. ఆ ఇంద్రియ నిగ్రహం లేనిదే అసలు మనం భక్తిలో ఏమాత్రం కూడా ప్రోగ్రెస్ అవ్వలేమన్నమాట. సో అందుకని అది వెరీ ఇంపార్టెంట్. రినౌన్సియేషన్ ఆఫ్ సెన్స్ ఆబ్జెక్ట్స్, అంటే సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఏం చెప్పుకున్నాము ఇందాక? సెన్స్ ఆబ్జెక్ట్స్ ఎవరు చెప్తారు? ఓకే, గీతాచరణ్. మాతాజీ ఐస్ కన్ను అవన్నీ ఇంద్రియాలు నాన్న, దాని ఆబ్జెక్ట్స్ వేరు. ఇంద్రియాలంటే అవి, ఆబ్జెక్ట్స్ అంటే వాటిని ప్రలోభ పెట్టేవేది. ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెవులకి ఏది ప్రలోభ పెడుతుంది, మనం పని వదిలేసి వెళ్తామని ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాము. మాతాజీ సో అలాంటి టీవీ ఆ ఎగ్జాంపుల్. అలాంటిది ఏదైనా మన కళ్ళకి ఇదిగో అది చూడు ఇది చూడు అని ఏదైనా మనం చూస్తానికి ఇదైనా, లేకపోతే చెవులు అది విను ఇది విను అంటుంది, లేకపోతే నోరు అంటే ఫుడ్, రకరకాల మీకు ఇష్టమైన స్నాక్స్, అవన్నీ కూడా ఇంద్రియ భోగ వస్తువులేనమాట. సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటారు. అంటే మన సెన్సెస్ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, ఎవరైతే ఏ వస్తువు అయితే ప్రలోభ పెడుతుందో దానిని సెన్స్ ఆబ్జెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన నోరు ఒక ఇంద్రియము, మన నోరుని ఏం ప్రలోభ పెడుతుంది? ఫుడ్ మాతాజీ ఫుడ్ అనమాట. సో అది అక్కడ సెన్స్ ఆబ్జెక్ట్, అంటే తెలుగులో ఇంద్రియ భోగ వస్తువు అని అంటారు. అలాగే ఇంకొక ప్రలోభం ఏంటి? నోరుతో ఇంకేం చేస్తాం తినటం కాకుండా? మాట్లాడతాం మాతాజీ. ఎక్కువగా మాట్లాడటం, టూ మచ్గా మాట్లాడటం కూడా అది కూడా కరెక్ట్ కాదనమాట. కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, మాట్లాడటం కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. సో అది. తర్వాత బ్యాడ్ మాటలు, ఎవరైనా పోట్లాడినప్పుడు వాళ్ళని అది ఇది అని పిచ్చిగా మాట్లాడటం, అవన్నీ కూడా ఇంద్రియాలని, నోటిని కంట్రోల్ చేసుకోలేకపోవటం అనమాట. సో అలా అన్నెసెసరీగా అవన్నీ గుర్తుంచుకోవాలి. అది ఇక్కడ చెప్పేది. రినౌన్సియేషన్ ఆఫ్ సెన్స్ ఆబ్జెక్ట్స్, అంటే మన ఇంద్రియాలు సరిగ్గా రియాక్ట్ చేసే వస్తువులేంటో అది, వాటిని మనం వదిలేయాలి అని చెప్తున్నారు. అంటే ఫుడ్ విషయంలో ఫుడ్ తినాలి కానీ ఓవర్ ఫుడ్ తినకూడదు అట్లా. ఓకే, వెరీ గుడ్. ఓకే నాన్న, హరే కృష్ణ. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? యాబ్సెన్స్ ఆఫ్ ఫాల్స్ ఈగో, రిజెక్టింగ్ ఫాల్స్ ఈగో. ఐఎమ్ దిస్ బాడీ ఎక్సెప్ట్ ద టైమ్ కృష్ణ సర్వెంట్. నేను ఈ బాడీని కాదు అనే విషయం గుర్తుంచుకుని నేను భగవంతుడి సేవకుల్ని అని చెప్పుకోవాలి. పర్సెప్షన్ ఆఫ్ ఈవిల్, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, అంటే ఈ బాడీకి జన్మ మృత్యు జరా వ్యాధి, ఇది ఎవరు చెప్తారు? ఇందాక చెప్పుకున్నాం దీని మీనింగ్. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అంటున్నాడు మన బాడీ. సో దియశ్రీ, హరే కృష్ణ చెప్పమ్మా. బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్, ఇవన్నీ కూడా దుఃఖ దోషాను దర్శనం అంటే అర్థం ఏంటి? ఇవి అన్నీ కూడా, దుఃఖం అంటే సాడ్నెస్ కదా, దోషాను దర్శనం అంటే మనకి దుఃఖాన్ని చూపించేవే, ఇవన్నీ కూడా దుఃఖం కలిగించేవే అని చెప్తున్నారు. ఏవి? ఈ జన్మ మృత్యు, బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్ అన్నీ కూడా మనకి దుఃఖం కలిగించేవే అని చెప్తున్నారు అన్నమాట. ఓకేనా? హరే కృష్ణ. డిటాచ్మెంట్ అంటే ఏంటి? డిటాచ్మెంట్ అంటే
అన్నిటికీ కొంత ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, టూ మచ్ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. తర్వాత నో ఎంటాంగిల్మెంట్ విత్ వైఫ్, చిల్డ్రన్, ఫ్యామిలీ. ఈవెన్ మైండెడ్నెస్ అంటే అంటే ఏదైనా సమంగా చూడాలి. డిస్ట్రెస్ అయినా, హ్యాపీ అయినా, గెయిన్ అయినా, లాభమైనా, నష్టమైనా అన్నిటినీ ఒకే రకంగా చూడగలగాలి. లాభం వచ్చినప్పుడు ఎగిరి గంతేయటం, నష్టం వచ్చినప్పుడు బాధపడటం, ఏడవటం ఇలా చేయకుండా ఏదైనా మనం సమభావంతో తీసుకోవాలి. భగవంతుడు మన కర్మానుసారం మనకి ఇది ప్రసాదించాడు అనే మెంటాలిటీ డెవలప్ చేసుకోవాలి అంటున్నారు. అన్ఎలాయిడ్ డివోషనల్ సర్వీస్, అనన్య భక్తి అంటే ఎప్పుడు కూడా 9 రకాల భక్తులు మాట్లాడుకున్నాం కదా, ఆ భక్తిలో మనం ఎప్పుడు ఉండటానికి ట్రై చేయాలి. ఓకే, హరే కృష్ణ. ఓకే అమ్మా, దియశ్రీ, వెరీ గుడ్, హరే కృష్ణ. నెక్స్ట్ అలాగే ఇవన్నీ ఇందాక మనం చూసినవన్నీ ఇక్కడ క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏంటి? ఆత్మని తెలుసుకోవటం, గివింగ్ అప్ అన్నెసెసరీ స్పోర్టింగ్, సినిమాలు చూడటము, సోషల్ యాక్టివిటీస్, అవాయిడ్ వేస్టింగ్ టైం. ఇవన్నీ చేస్తే కానీ మనకి అవన్నీ అర్థం కాదు. ఆత్మ నిన్న నిర్గుణ్ నువ్వు అడుగుతున్నావు భగవంతుడు కనిపిస్తాడని. మనం ఇంత లగ్జరీగా లైఫ్ అంతా ఏమన్నా భగవంతుడికి ఇంతన్నా మనం టైం స్పెండ్ చేస్తున్నామో ఆ మాత్రానికే కనిపిస్తే భగవంతుడు ఇంకా అందరికీ కనిపించాలి. ఎక్కడో ఒకళ్ళు అంత అనన్య భక్తితో ఉండే వాళ్ళకి తప్పకుండా కనిపిస్తారు. మనము సినిమాలు మరి మన అవి మనం ఏవి టీవీ చూడకుండా ఆపలేము, మరి మాట్లాడటం కంట్రోల్ చేసుకోలేము, ఏది చేయలేము తొందరగా కదా. అది మన ఇంద్రియాలనే కంట్రోల్ చేసుకోలేము, ఇంకా భగవంతుడి దాకా ఎక్కడ వెళ్తాము? కనిపించేదాకా వెళ్ళాలంటే అదంత ఈజీ కాదు. బట్ అలా ఉండే భక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళకైతే అది సాధ్యము. ఈ ప్రపంచంలో చాలామందికి ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవటమే కష్టము. అదే ఫస్ట్ మెట్టు. అదే చేయలేకపోతే ఇంక మనం అంత దూరం అప్పుడే ఆలోచించడానికి అర్హులం కాదు. సో ముందు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అవాయిడ్ వేస్టింగ్ టైం. సో మీరు టైం అనేది మనం వేస్ట్ చేయకూడదు. మీ హోంవర్క్లు, మీ చదువులు, మీరు చదువుకుని టైం ఉన్నప్పుడు భగవంతుని తలుచుకోవాలి. ఫిలాసాఫికల్ తర్వాత వేరే వాళ్ళకి సహాయం చేయాలి. అందరినీ అందరితో దయతో ఉండాలి, ఎవరి మీద పోట్లాట్లు అవి చేయకూడదు. అందరిలో పరమాత్మను చూడటం అంటే అది అర్థం. అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. వేరే జీవులను కూడా మనం హింసించకూడదు, అది కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ వాటిల్లో కూడా పరమాత్మ ఉన్నారు. ఫిలసాఫికల్ సర్చ్, రిజెక్షన్ ఆఫ్ యూస్లెస్ రీసెర్చ్ అండ్ ఫిలసాఫికల్ టాపిక్స్. ఓకే, సో నెక్స్ట్ శ్లోక. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. నేచర్ ఈజ్ సెట్. ఓకే, సో nature is said to be the cause of all material causes and effects, whereas the living entity is the cause of the various sufferings and enjoyments in this world. So ఏమంటున్నాడంటే ఈ మొత్తం ఈ ప్రకృతే అంటే నేను చెప్పాను కదా, ఈ కనిపించే మన కళ్ళకు కనిపించే ప్రకృతి అంతా కూడా త్రిగుణాలతో నిండి ఉంది. ఆ త్రిగుణాలంటే ప్రకృతి అంటే మాయ అంటే త్రిగుణాలు. త్రిగుణాలు అంటే ఏమిటి? సరే తర్వాత మళ్ళీ చూద్దాం. ఎవరికైనా తెలుసా త్రిగుణాలు అంటే? హరే కృష్ణ. త్రిగుణాలు అంటే ఏంటో తెలుసా అమ్మా దియశ్రీ? తెలుసు మాతాజీ. సత్వ రజో తమో గుణాలు. వెరీ గుడ్. సత్వ అంటే గుడ్నెస్, మంచితనం, గుడ్నెస్. రజో అంటే కోరికలు, ప్యాషన్, కోరికలు. వెరీ గుడ్. 3 తమో గుణం అంటే ఇగ్నరెన్స్ అంటే అజ్ఞానం. ఓకే, వెరీ గుడ్. సో ఈ ప్రపంచం అంతా ఈ సెట్ టు బి ద కాజ్ ఆఫ్ మెటీరియల్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్. అందరికీ ఈ భౌతిక కోరికలు దాంతో నిండి ఉంది. whereas the living entity is the cause of the living entity అంటే జీవులు అన్నమాట. అందరూ ప్రాణం ఉన్న జీవులందరూ కూడా దే ఆర్ కాజ్ ఆఫ్ వేరియస్ సఫరింగ్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ ఇన్ దిస్ వరల్డ్. వాళ్ళు చేసిన కర్మానుసారం వాళ్ళకి ఇదర్ సఫరింగ్ కానీ ఎంజాయ్మెంట్ కానీ కలుగుతుంది ఈ ప్రపంచంలో వాళ్ళ కర్మలను అనుసరించి.
అని చెప్తున్నారు. సో నేచర్ అంటే ఈ ప్రకృతి యొక్క నేచర్ ఏమిటి, ఈ భౌతిక ప్రకృతి, దాని కాజ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా కర్మ చేసామనుకోండి దానికి తగ్గ ఫలితం, అంతే కదా. మంచి కర్మ చేస్తే మంచి ఫలితం వస్తుంది, అదే బ్యాడ్ కర్మ చేస్తే బ్యాడ్ ఫలితం వస్తుంది. సింపుల్, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక అది తప్పించుకునేది లేదు, అది గ్యారంటీ. కొన్ని ఫలితాలు ఇమ్మీడియట్గా వస్తాయి, కొన్నేమో కొంత టైం అయితే వస్తాయి. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చిన్నది ఏదైనా ఒక చెట్టుకి విత్తనం నాటామనుకోండి, ఆ సీడ్ చెట్టు రావటానికి టైం పడుతుంది, అవునా? కొన్ని నెలలో లేకపోతే కొన్ని వారాలు పడుతుంది, అవునా? మళ్ళీ ఆ మొక్క రావటానికి, ఆ మొక్క వచ్చిన కొన్ని నెలలకు కానీ మనకి చెట్టు పెరిగి సంవత్సరాలకు కానీ మనకు పండు రాదు. అలా కొన్నేమో మనకు వెంటనే ఎఫెక్ట్ కనిపించే పనులు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఎగ్జామ్లో సరిగ్గా చదవలేదు, పరీక్షకి ఆ రోజు మనం హోంవర్క్ చేయలేదు, ఎగ్జామ్ రోజు చదవలేదు, ఏ సినిమాకు చూడటం ఏదో చేసాం, సో నెక్స్ట్ డే మనకి ఇమ్మీడియట్గా ఎగ్జామ్లో బాగా రాయం, మార్క్స్ రావు. అది వెంటనే మనకి ఫలితం తెలిసిపోతుంది, మన బ్యాడ్ పని వల్ల, బ్యాడ్ కర్మ అది. సో అట్లా కొన్ని కర్మలు ఇమ్మీడియట్గా తెలిసిపోతాయి, కొన్నేమో కొంత టైం పడుతుంది. సో అదంతా కూడా, కానీ ఎప్పటికప్పటికి మన యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుందన్నమాట. సో ఈ ప్రపంచం అంతా కాజ్ ఆఫ్ ఆల్ మెటీరియల్, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే మన యొక్క పని, దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ప్రపంచం అంతా అలాంటి ప్రిన్సిపల్తో నిండి ఉంది. ఈ ప్రపంచం యొక్క లక్షణమే అదనమాట. కర్మ ఎవరైనా చేస్తే మంచి కర్మ అయితే మంచి ఫలితం ఇస్తుంది, చెడు కర్మ అయితే చెడు ఫలితం ఇస్తుంది. సో కర్మ యొక్క రిజల్ట్తో ఉంది ఈ ప్రపంచం, అలాంటిది అని చెప్తున్నారనమాట. అలాగే మనలాంటి జీవులందరూ మనం ఈధర్ మంచి పని చేస్తే మనకి మంచి జరుగుతుంది, దాంతో అందరూ హ్యాపీ అవుతాము. చెడు పని చేస్తే మనకి ఏదైనా బ్యాడ్ కర్మ తిరిగి వస్తుంది, అప్పుడు బాధపడతాం. సో అది జరుగుతూ ఉంటుంది ఈ ప్రపంచంలో అని చెప్తున్నారనమాట. అది ఈ ప్రపంచం యొక్క రూల్ అది అని చెప్తున్నారు. హరే కృష్ణ. రేష్మిత, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అర్థమైందా? ఈ మీనింగ్ అర్థమైందా? మాతాజీ. ఏది చెప్తావమ్మా, మరి ఏమన్నా చెప్పగలవా? ఈ ప్రకృతి యొక్క రూల్ ఏంటంటే, ఈ ప్రకృతి మొత్తం త్రిగుణాలతో నిండి ఉంది. ఆ త్రిగుణాలు ఏంటంటే సత్వ, రజో, తమో గుణాలు. సత్వ అంటే మంచి, రజో అంటే కోరికలు, మరియు తమో అంటే ఇగ్నోరెన్స్. సో మనం ఏ పని చేసినా కూడా దానికి రియాక్షన్ అనేది ఉంది. అండ్ అదే ప్రకృతి యొక్క మనం ఏదన్నా కర్మ చేస్తే దాని యొక్క రియాక్షన్ కొన్ని కర్మలది తొందరగా తెలుస్తుంది, కొన్ని కర్మలదేమో లేట్ గా తెలుస్తుంది. కానీ మనం చేసిన కర్మలకు మాత్రం రియాక్షన్ అనేది తప్పక కనిపిస్తుంది. ఇది ఈ ప్రకృతి యొక్క నియమం, దాన్ని ఎవరు మార్చలేరు. ఓకే, వెరీ గుడ్. ఓకే, హరే కృష్ణ, వెరీ గుడ్. సో హరే కృష్ణ, గుడ్. నెక్స్ట్ నాగహస్విత. మ్యామ్, చెట్లు ఎక్కువ కొట్టేస్తున్నాం కదా, దానివల్ల ఫ్లైట్స్ ఇంకా వరదలు ఎక్కువ అవుతున్నాయి మేడం. అవునా? ఇది చదువుతావా, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ? ఇంగ్లీష్ చదువుతాను మేడం. ఓకే, శ్లోక చదివిన తర్వాత మీనింగ్ చదువు, నేను శ్లోక చదువుతాను. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతం అస్తు తే అనాదిమత్ పరం బ్రహ్మ న సత్తన్న సదుచ్యతే. ఓకే, చదువు. I shall now explain the knowable. explain the knowledge కాదు నాన్న, knowable, knowing which you will taste the taste eternal the
eternal. eternus, Brahman, Brahman, the the spirit, the spirit beginning, less and subordinate, subordinate to me, lies lies beyond beyond the cause and cause and effect effect of of this material world. సో ఐ షెల్ నౌ ఓకే ఐ షెల్ అంటే ఏంటి, దేనిని తెలుసుకున్న ద్వారా నీవు అమృతత్వమును ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. అంటే నువ్వు ఏ విషయం తెలిస్తే నువ్వు ఎంతో ఆ రుచిని నువ్వు ఎంతగానో ఆస్వాదిస్తావో, ఎంజాయ్ చేస్తావో ఆ విషయం ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ అమృతత్వమును అంటే ఆ విషయంలో ఉన్నటువంటి అమృతత్వమును నువ్వు ఎంజాయ్ చేస్తావు నేను ఇప్పుడు చెప్పే విషయాన్ని. అది ఇప్పుడు నీకు చెప్తాను. అనాదియును నాకు అధీనమును అగు బ్రహ్మము ఈ భౌతిక జగపు కార్యకారణములకు అతీతమై ఉండును. అనాదియును అంటే ఆత్మ, ఎప్పటి నుంచో ఏన్షియంట్, ఆత్మ ఏన్షియంట్ అని చెప్పుకున్నాం కదా, అది కూడా సెకండ్ చాప్టర్లో చెప్పుకున్నాం. ఆ శ్లోకం ఎవరికన్నా గుర్తుందా? ఆత్మ అనాది అని చెప్పేసి ఎవరికి గుర్తుంది? అజో నిత్య శాశ్వతం ఓ పురాణో నాహన్యతే హన్యమానే శరీరే. ఎవరైనా చెప్పగలరా? న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయ అజో నిత్య శాశ్వతం ఓ శాశ్వతోయం పురాణో నాహన్యతే హన్యమానే శరీరే. హరే కృష్ణ స్వర్ణలత. హరే కృష్ణమ్మ. హరే కృష్ణ మాతాజీ. చెప్పు. శాశ్వతం యో పురాణ, అనాది అని ఎందుకన్నారు ఆత్మని? చెప్తావా సంప్రతి? నువ్వు చెప్తావా? హరే కృష్ణ సంప్రతి. హరే కృష్ణ సంప్రతి. అనాది ఆత్మని అనాది అని ఎప్పుడన్నారు? ఎందుకన్నారు అనాది అంటే ఏంటి? ఎందుకంటే అది పురాతనది. పురాతన మనకి చెప్పారు కదా, అందులోనే ఏమని చెప్పారు? ఈ శ్లోకాలు ఏం చదివా? అజో నిత్య అంటే ఎప్పుడూ ఉండేది, శాశ్వతం అంటే ఎటర్నల్, ఆత్మ ఎప్పటికీ ఉండేది. పురాణం అంటే ఏన్షియంట్, అనాది అని అర్థం. అందుకని అది ఇక్కడ చెప్తున్నారు. అనాదియును నాకు అధీనమును అగు బ్రహ్మము, అదంతా భగవంతుడి పార్టే కాబట్టి మన ఆత్మ ఈ భౌతిక జగపు కార్యకారణములకు అతీతమై ఉండును. అందుకే మన ఆత్మ ఈ భౌతిక మెటీరియల్ హ్యాపీనెస్కి, దుఃఖానికి, దేనికి కూడా రియాక్ట్ కాదు, ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది ఆత్మ. ఆత్మకి బయట మన మైండే ఇవన్నీ మనతో చేయించేది, మైండ్, అంతేకాని ఆత్మ ఏమీ ఎఫెక్ట్ కాదనమాట. సో ఈ ఆత్మకి బిగినింగ్ ఎండ్ ఏమీ లేదు, బిగినింగ్ లెస్ అండ్ సబార్డినేట్. ఈ భౌతిక సుఖాలు దుఃఖాలకి మన ఆత్మ ఏమి కూడా ఎఫెక్ట్ అవ్వదు అని చెప్తున్నారు. ఓకే, హరే కృష్ణ. వెరీ గుడ్. హరే కృష్ణ. నెక్స్ట్ హరే కృష్ణ అమ్మ, నీ నంబర్ ఉంది, పేరు లేదు, చదువుతావా? హరే కృష్ణ అమ్మ, చదువుతావా? హరే కృష్ణ. చదువమ్మ. ఇది నీ పేరేంటి? హరే కృష్ణ. అన్మ్యూట్ చేసే నంబర్ ఉంది నాన్న, నీ పేరు లేదు, అందుకని పిలవట్ల పేరు. మేడం
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. నీ పేరేంటి? వాంగ్మయి వాంగ్మయి. వాంగ్మయి ఇది చదువుతావా? చదవగలవా ఇది? చదువు. Once placed in some particular kind of body, he comes under the control of nature because the body, being matter, acts according to the laws of nature. At that time, the living entity has no power to change that law. ఓకే, వెరీ గుడ్. సో ఏం చెప్తున్నారు? వన్స్ ప్లేస్డ్ ఇన్ సమ్ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ బాడీ హీ కమ్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ నేచర్ బికాస్ ఒకసారి ఒక బాడీలోకి వెళ్ళిన తర్వాత అప్పుడంట దేని కంట్రోల్లోకి వస్తామంట మనం? అండర్ ద కంట్రోల్ ఆఫ్ నేచర్. బికాస్ ద బాడీ, మన బాడీ ఏంటి? మ్యాటర్ కదా, అంటే పంచభూతాలతో తయారైందని చెప్పుకున్నాం కదా, మనది స్థూల శరీరము. సో ఈ నేచర్ యొక్క లాస్, ఇందాక చెప్పుకున్నాంగా నేచర్ యొక్క రూల్స్ ఇవని, ఆ లాస్ ప్రకారం యాక్ట్ చేస్తుందంట. అట్ దట్ టైమ్ ద లివింగ్ ఎంటిటీ హ్యాస్ నో పవర్ టు చేంజ్ దట్ లా. సో ఆ టైంలో ఇక మనకి ఈ పవర్ని మార్చడానికి అధికారం మనం మార్చలేము. ఈ భౌతిక ప్రకృతి యొక్క రూల్ ఏంటో ఇక ఆ రూల్ ప్రకారమే నడుచుకుంటాం అన్నమాట. భౌతిక ప్రపంచం యొక్క రూల్ ఏంటి? ఇక్కడ చెప్పారు కదా, కాజ్ ఎఫెక్ట్. అంటే మనం ఏదైనా పని చేస్తే దానికి కర్మ అనుభవిస్తాము. సో మంచి పని చేస్తే మంచి అనుభవిస్తాము, చెడు పని చేస్తే చెడు అనుభవిస్తాం. సో అలాగే ఈ భౌతిక ప్రపంచం యొక్క రూల్స్లోకి మనం వచ్చేస్తాం. ఎప్పుడైతే మనం ఒక బాడీ తీసుకున్నప్పుడు ఆ భౌతిక ప్రపంచం రూల్స్ ప్రకారం మనం ఇలాగూ ఆ రూల్స్ కింద ఇట్లా ఈ భౌతిక ప్రపంచ రూల్స్ ఏంటి? మాయ. మాయ అంటే ఏమిటి? త్రిగుణం. త్రిగుణాలంటే సత్వ రజో తమో గుణాలు. సో అవి ఇలా మనల్ని పప్పెట్స్ లాగా ఆడిస్తాయన్నమాట. ఇదేంటి ఇక్కడ పప్పెట్ షో? ఎవరైనా పప్పెట్ షో చూసావా నువ్వు? వాంగ్మయి ఉన్నావా? నువ్వు మ్యూట్ అయిపోయావా? మ్యూట్ అయ్యా, ఓకే. సో పప్పెట్ షో చూసావా ఎప్పుడన్నా వాంగ్మయి? హరే కృష్ణ. హరే కృష్ణ వాంగ్మయి. ప్రశాంతి హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. ఎవరు మాట్లాడేది? ప్రశాంతి. ప్రశాంతి, మరి నువ్వు అన్మ్యూట్ అయినట్టు కనపడట్లేదేంటి? ఓకే. సో ఎనీవే, ఈ పప్పెట్ షో చూసావా ఎప్పుడైనా ఇలాంటిది? పప్పెట్ షో అంటే ఏంటి? తోలుబొమ్మల ఆట అంటారు. ఏంటమ్మా క్లియర్గా లేదు నాన్న నీ వాయిస్ ఏంటో. పప్పెట్ షో అంటే మనకి ఇట్లా తోలుబొమ్మలు, వాళ్ళు తోలుబొమ్మలతో ఆడిస్తూ ఉంటారు. చూసావా మనం ఎప్పుడన్నా? లేకపోతే ఏదైనా మూవీలో చూసావా? సో అలా వాళ్ళు ఎలా ఆడిస్తే ఆ బొమ్మలు అలా ఆడుతూ ఉంటాయి. ఆ రకంగా మన సత్వరజో తమో గుణాలు మూడు కూడా మనల్ని కూడా అలా బొమ్మల్లాగా ఆడిస్తాయి అన్నమాట. ఆ గుణాలు ఎలా చెప్తే మనం అలా వింటాం. మన మైండ్ ఎక్కువ మంచి వైపు వెళ్తే అప్పుడు సత్వగుణం మాట వింటాం, అది బెస్ట్. అలా కాకుండా రజోగుణం వైపు వెళ్తే టూ మచ్ కోరికలు, అది కావాలి ఇది కావాలంటే ఇంకా అది ఏం చెప్తే మన మైండ్ అది కావాలని అట్లా చేస్తుంది. తమో గుణం అంటే ఇగ్నరెన్స్, అది మరీ అన్నిట్లోకి తక్కువ అన్నమాట అది. సో దాంట్లో ఏంటంటే ఉంటే ఇక లేజినెస్, ఏమి చేయకుండా ఉండటం, అలాంటివన్నీ చేస్తూ ఉంటాం. సో ఈ గుణాలను బట్టి మనం ఆడుతూ ఉంటాం. ఈ గుణాలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. ఓకే, చదువుతావా ప్రశాంతి? మ్యూట్ అయిపోయావా? ఓకే. హరే కృష్ణ మనోజ్ కుమార్, నువ్వు చదువుతావమ్మా? హరే కృష్ణ మాతాజీ. చదువు. మీనింగ్ నీ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, నీ ఇష్టం ఏదైనా చదవచ్చు. చదువుతా మాతాజీ. చదువు. The living entity in material nature, thus follows
thus follows the way of life. Ways of life, enjoying the three mores మోడ్స్ modes అంటే మూడు modes of రకాలు అని. life. మోడ్స్ అంటే మూడు రకాలని. త్రీ మూడు మోడ్స్. రకాల. This is due to త్రీ his మోడ్స్ ఆఫ్ నేచర్, ప్రకృతిలో మూడు రకాలు అని, మూడు విధాలైన గుణాలని. ఓకే, this మెల్లగా is చదువు. due to has this is due to has హిజ్ asso- అసోసియేషన్ with what material వాట్ nature. కాదు నాన్న, చదువు సరిగ్గా చూసుకో. విత్ దట్ With that material నేచర్. with that material nature. దస్ Does he Thus. does he దా does కాదు, he- దస్ THUS. దా అయితే నీకు THE ఉంటుంది. దస్. ఓకే, దస్. does he meet దస్ అంటే కాబట్టి, కావున అని అర్థం. దస్ అంటే ఓకే. he చదువు. meets with good hand గుడ్ evil హ్యాండ్ కాదు, గుడ్ ఎండ్. good and ఈవిల్ అంటే చెడు అని. గుడ్ అంటే మంచి, ఈవిల్ అంటే చెడు. అమాంగ్ among various Species. species. ఓకే, వేరియస్ స్పీషీస్. దస్ హీ మీట్స్ విత్ గుడ్ అండ్ ఈవిల్ అమంగ్ వేరియస్ స్పీషీస్. అంటే ఏం చెప్తున్నారు, తెలుగు చదువుతాను వినండి. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. ఏది? ఈ త్రిగుణములు సత్వరజోగుణాల తో కంట్రోల్ చేయబడుతూ ఉంటాడు. ఆ రకంగా జీవిస్తూ ఉంటాడంట. అప్పుడు భౌతిక ప్రకృతితో అతనికి గల సంగత్వమే దీనికి కారణం. ఎందుకంటే సో మచ్ అటాచ్మెంట్ అన్నమాట ఈ భౌతిక ప్రకృతితో. ఇక అందుకని ఈ త్రిగుణాలకి అతను బద్ధుడైపోతాడు. అవేం చెప్తే అలా చేస్తూ ఉంటామన్నమాట. బికాస్ మనము ఈ భౌతిక ప్రకృతితో అసోసియేట్ అయిపోయాం, అంటే దాంట్లో మునిగిపోయాం అన్నమాట ఈ ప్రపంచంలో. సో ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. సో ఈ మూడు గుణాల వల్ల మనం ఏ పనులు చేస్తామో, ఈ మూడు గుణాల్లో మనం మంచి పనులు చేస్తామో, రజోగుణం పనులు చేస్తామో, తమో గుణం పనులు చేస్తామో, దానిని బట్టి మనకి మంచి జన్మలు వస్తాయా లేకపోతే అధమ జన్మలు వస్తాయా అన్నది ఆధారపడి ఉంటుంది. అంటే మంచి జన్మలు ఎప్పుడు వస్తాయి? అక్షితారెడ్డి, నువ్వు చెప్తావు మంచి జన్మలు ఎప్పుడు వస్తాయి? మంచి జన్మలా? ఈ మూడు గుణాల వల్ల మనకి ఈ మూడు గుణాలు ఏమిటి? అజో, రను, తమో, రజో అండ్ సత్వగుణాలు. అంటే మంచితనము, కోరికలు, అజ్ఞానం అనుకున్నాం. ఈ మూడు గుణాల వల్ల, ఈ మూడు గుణాల ప్రభావంతోనే మనం ఏ పని చేసినా చేస్తాం. మంచితనం ఎక్కువ ప్రభావం ఉంటే మంచి పనులు చేస్తాం. రజోగుణం ఎక్కువ ఉంటే టూ మచ్గా కోరికల్లో ఉంటాం. తమో గుణం ఉంటే అజ్ఞానంలో ఉంటాం. ఈ మూడు గుణాల వల్ల మనం దాన్ని బట్టి మన పనులు ఆధారపడి ఉంటాయి. మన పనుల్ని బట్టి మనం మంచి పనులు చేస్తే మంచి కర్మ వస్తుంది, చెడు పనులు చేస్తే చెడు కర్మ వస్తుంది అని చెప్పుకున్నాం. అవునా? సో ఉత్తమ అధమ జన్మలు ఏ విధంగా వస్తాయి? ఓకే, లక్ష్మీ మనస్విని, నువ్వు చెప్తావా? ఏంటి మాతాజీ? మరి మీరు హ్యాండ్ రేజ్ చేశారు కదమ్మా, మరి క్వశ్చన్ వినకుండానే హ్యాండ్ రేజ్ చేస్తున్నారా అందరూ? టైం వేస్ట్ అవ్వట్లేదు. మీరు అప్పుడు మళ్ళీ నేను ఇన్నిసార్లు రిపీట్ చేస్తే మనకి టైం వేస్ట్ అవ్వట్లా. ఉత్తమ అధమ జన్మలు ఈ విధముగా ఉత్తమ అధమ జన్మలు పొందుచుండును అని ఉంది. అంటే ఏ విధంగా మనం మీ వాయిస్ వినిపించట్లేదు మాతాజీ. నీకు వినిపిస్తలేదా? ఎవరికి వినిపించట్లేదా? ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది మాతాజీ. చెప్పు. సో ఉత్తమ అధమ జన్మలు ఎలా వస్తాయి మనకి? ఆ విధముగా అంటున్నారు. ఏ విధముగా మనకు ఉత్తమ అధమ జన్మలు వస్తాయి? దేని మీద ఆధారపడి ఉంది తెలుసా? తెలియదు మాతాజీ. ఓకే, మీరు మరి ఆన్సర్ తెలిస్తేనే హ్యాండ్ రేస్ చేయండి నాన్న, లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఎవరు చెప్పగలరు? ఉత్తమ అధమ జన్మలు పొందటం ఎవరి వల్ల?
ఓకే, ఇంద్ర అండ్ శివ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అది మంచి జన్మలు ఎలా వస్తాయంటే మనము పాత జన్మలో మంచిగా తపస్సు అట్లా ఏదైనా దేవుణ్ణి పూజించి ఒక చిన్న తప్పు చేసేసరికి మనకి అక్కడ తప్పు జరిగిపోతుంది. అందుకే ఇంకొక జన్మలో మంచి కుటుంబంలో పుట్టాం. అది అంటే నువ్వు చెప్పేది యోగులు సక్సెస్ఫుల్గా యోగులు చేయలేక మధ్యలో ఫెయిల్ అయితే అప్పుడు వాళ్ళు మంచి కుటుంబంలో కానీ అలా పుడతారని చెప్పుకున్నాము. ఇప్పుడు మామూలుగా జనరల్గా అడుగుతున్నారు. సో అది ఈ విధముగా జీవనం భౌతిక ప్రకృతిని బట్టి మనం జీవనం సాగిస్తాం. భౌతిక ప్రపంచం రూల్ ఏంటి? మా కర్మ మనం తప్పించుకోలేరు. కరెక్ట్, వెరీ గుడ్. సో ఆ భౌతిక ప్రపంచంలో మనందరం ఆల్మోస్ట్ ఇమ్మర్స్ అయిపోతాం. తెలిసినా కూడా మనం ఆ ప్రపంచం రూల్స్ ప్రకారం డైలీ రొటీన్గా ఇక అందులో పడిపోతున్నాం అన్నమాట. పడిపోయినప్పుడు మనకి ఆ రకంగా మనం చేసే పనులను బట్టి మనకు ఉత్తమ కానీ అధమ జన్మలు కానీ వస్తాయి అని చెప్తున్నారు. సో మనం చేసే పనులను బట్టి మనకి నెక్స్ట్ జన్మ మంచి జన్మ కాదా అన్నది డిసైడ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, హరే కృష్ణ. సో ఇక్కడ ఈ 4 రకాలు మనుషులుగా భగవంతుడు వాళ్ళు చేసే పనులను బట్టి డివైడ్ చేశారు మనుషుల్ని. చదువుకునే వాళ్ళు పండితులందరినీ ఒక క్లాస్ బ్రాహ్మణులను పెట్టారు. మన గవర్నమెంట్ ఎవరైతే మనుషులందరినీ రక్షించి అందరినీ ఏదైనా యుద్ధాలు అవి వచ్చినా వాటన్నిటి నుంచి రాజ్యాన్ని రక్షించే వాళ్ళని రాజులు. ఆ తర్వాత మనకు బిజినెస్ షాప్స్ అవి పెట్టి మనకి వస్తువులు సప్లై చేసే వాళ్ళని వైశ్యులని. ఆ తర్వాత మన వ్యవసాయం అదంతా చేసి పంటలు పండించే వాళ్ళని శూద్రులని. 4 రకాలుగా మనని మనుషుల్ని వాళ్ళు చేసే పనులను బట్టి, అంతేగాని పుట్టుకని బట్టి కాదు. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు చేసే పనులు అంటే గుణాలు అంటారనమాట. పనులని మంచి భాషలో గుణాలు అంటారు. గుణాలు అంటే వాళ్ళు చేసే పని యొక్క తీరు, తత్వం. సో వాళ్ళ పని యొక్క తత్వాన్ని వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళని విభజించారు. ఏమిటి వీళ్ళ గుణాలు ఏమిటి? పండితులు పాఠాలు చెప్పటం, వేదాలు చెప్పటం. అలాగే వీళ్ళ గుణం ఏమిటి? మనుషుల్ని రక్షించటం, రాజులు. ఓకే, ఇది ఎవరు చెప్తారు దీని గురించి? వీళ్ళ ఎవరికైనా ఈ గుణాలు ఎక్స్ప్లెయిన్ చేయటం వస్తుందా? మాధుర్య, నాగహస్మిత. మేడం, ఒక రైతు మన కోసం ప్రతిరోజు పొలానికి వెళ్ళి అంత ఎండలో కూడా కష్టపడి మన కోసం ధాన్యం సంపాదిస్తే ఇక్కడేమో మనకి ప్యాకెట్లో సప్లై చేస్తారు మేడం. రైతు ప్రతిరోజు కష్టపడతాడు మేడం పొలంలో పంటలు వేయనికి. కానీ రైతుకు మాత్రం గవర్నమెంట్ వాళ్ళు భూమిని తీసేసుకుందామని చూస్తున్నారు మేడం. అదంతా కరెక్టే, కానీ మన ఆన్సర్ అది కాదు. మన ఆన్సర్ ఏంటంటే ఏ రకంగా విభజించారు మనుషుల్ని మొదట్లో ఆదిలో మనం ఈ రకంగా. ఎందుకంటే ఒకళ్ళు చదువులు చెప్పే వాళ్ళని బ్రాహ్మణులని, గవర్నమెంట్ లాగా ఉండి మనుషుల్ని పోషించి రక్షించి కాపాడే వాళ్ళని రాజులని, ఆ తర్వాత మనుషులకి షాప్స్ అవి పెట్టి వస్తువులు అందించే వాళ్ళని వైశ్యులని, ఆ తర్వాత వ్యవసాయం చేసి ధాన్యం పండించే వాళ్ళు, ఇలాంటి పనులు చేసే వాళ్ళని శూద్రులు అని 4 రకాలుగా వాళ్ళు చేసే పనులను, వాళ్ళ పనులని మంచి లాంగ్వేజ్లో గుణాలు అంటారు. వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళని 4 రకాలుగా వాళ్ళని విభజించారు. అది ఇక్కడ మనం చెప్పుకుంటున్న విషయం. ఓకే, హరే కృష్ణ. సో బ్రాహ్మణులని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులని వాళ్ళ యొక్క పనిని బట్టి వాళ్ళని 4 రకాలుగా ఏనాడో విభజించటం జరిగింది. సో అది తర్వాత 3 మోడ్స్ ఆఫ్ వర్షిప్. మనం భగవంతుణ్ణి సత్వగుణంలోనూ, తర్వాత రజోగుణంలోనూ, తమో గుణంలోనూ
వర్షిప్ చేస్తారు కొందరు. సత్వగుణంలో ఏమో మనం దేవతల్ని వాళ్ళని పూజిస్తాం కరెక్ట్గానే. కొంతమంది రజోగుణంలో ఉన్న వాళ్ళు ఇలా డబ్బులు ఉన్న వాళ్ళని, రాజుల్ని, లీడర్స్ని, వాళ్ళందరూ మీరు ఎన్నోసార్లు సినిమాల్లో సినిమా పోస్టర్స్ మీద పాలు ఇవి వేసి పూజలు, దండలు గిండలు వేయటం చూసే ఉంటారు కదా. ఎవరైనా చూసారా అది? హరే కృష్ణ. అలా చూసే ఉంటారుగా. చెప్పమ్మా ఇంద్ర. సో అది రజోగుణం వర్షిప్ అన్నమాట. భగవంతుల్ని కాకుండా మనుషులకి దండలు ఇవి వేసి పూజలు చేయటం. సో నాయకుల్ని, తర్వాత సినిమా యాక్టర్స్ని, వీళ్ళందరినీ అలా చేస్తూ ఉంటారు కొందరు. తర్వాత తమో గుణంలో వర్షిప్ చేయటం, కొందరు ఈ భూతాలని, దెయ్యాలని, ఇట్లాంటి వాటిని కూడా వర్షిప్ చేస్తూ ఉంటారు. అవునా? సో అది తమో గుణంలో ఉండేవాళ్ళు. సో ఇలా 3 రకాలుగా పూజలు కూడా ఇలా 3 రకాలుగా చేస్తారు. కొందరు డబ్బులు ఉన్న వాళ్ళని చేస్తే రజోగుణం, భూతాలు వాటిని పూజించే వాళ్ళు తమో గుణం, దేవతలను పూజిస్తే అది సత్వగుణం అని చెప్తున్నారు. ఆ తర్వాత చదువు, రీడింగ్ ఇన్ 3 మోడ్స్. ఇది అంటే ఏంటి? సత్వగుణం ఉన్నవాళ్ళు చక్కగా ఇలా చదువుతారు, రజోగుణం ఉన్నవాళ్ళు ఇలా బద్ధకంగా పడుకుని చదువుతారు, తమో గుణం వాళ్ళు పడుకుని నిద్రపోతూ ఉంటారు చదవకుండాను. సో అది అలా అంటే ఈ గుణాల గురించి చెప్తున్నారు కొంచెం మనకు అర్థం కావటానికి. ఇదేంటి? గివింగ్ ఎగ్జామ్ ఇన్ 3 months, పరీక్ష రాసేటప్పుడు సత్వగుణం వాళ్ళు ఇలా శ్రద్ధగా రాస్తారు, రజోగుణం వాళ్ళు కాపీ కొడతారంట. వాళ్ళ కోరిక కదా, వాళ్ళు చదవకపోతే ఇలా కాపీ కొట్టేసి పాస్ అవుతారు. తమో గుణం వాళ్ళు పరీక్షలో కూడా నిద్రపోతున్నారు. సో అది అలాగే తినటంలో కూడా 3 రకాలు. సత్వగుణం వాళ్ళు ఇలా మంచి ఆహారం, వెజిటేరియన్, సాత్విక ఆహారం అంటే వెజిటేరియన్, శుభ్రమైన ఫుడ్ అని అర్థం, అది తింటారు. రజోగుణంలో ఇలా మచ్గా కోరిక ఎక్కువ కదా, ఎక్కువ తింటూ ఉంటారు. తర్వాత తమో గుణం ఉన్న వాళ్ళు ఇలా ఏదేదో తింటూ ఉంటారు ఎక్కువ వాళ్ళును. సో ఇకపోతే సో సత్వగుణం ఉన్న వాళ్ళు ఈ సాత్విక ఆహారం మనము చేసి భగవంతుడికి ఆఫర్ చేయాలన్నమాట. తర్వాత ఇలా ఋషులు, మునులు వీళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని చెప్తున్నారు. భక్తి మార్గంలో ఉండేవాళ్ళు అలా ఉంటారు. తర్వాత కృష్ణుడికి ఇది సాత్విక ఆహారం అంటే ఇట్లా అలా లైట్గా అంతా వెజిటబుల్స్తో ఇలా ధాన్యాలతో ఉంటుంది అని చెప్తున్నారు. సో కృష్ణుడికి ఈ స్టోరీలో ఎవరికైనా తెలుసా? ఎవరున్నారో ఈ పక్కన కనిపించే బొమ్మలో? సూర్జిత్ తెలుసా నీకు? ఇంద్ర నీకు తెలుసా అమ్మా ఈ స్టోరీ? తెలీదు మాతాజీ. ఓకే, సూర్జిత్ నీకు తెలుసా? మాతాజీ ఇదే కుచేలుడు, ఇక్కడ కుచేలుడు ఉన్నాడు. కుచేలుడు కాదు, అది వేరు. సో ఇది ఎవరంటే భగవంతుడు రాయబారానికి వెళ్తాడు. ఈ యుద్ధం చేయకుండా ఏమన్నా మీరు ఒక అరేంజ్మెంట్కి రండి అని చెప్పటానికి దుర్యోధనుడి దగ్గరికి వెళ్తాడు. పాండవులు ఒక 5 ఊళ్ళు ఇస్తే చాలు, మేము ఇంకేమీ అడగము, అప్పుడు యుద్ధం చేసే అవసరం రాదు అని చెప్పి ఒప్పుకుంటే కృష్ణుడు వెళ్ళి ఈ విషయం చెప్తాడు దుర్యోధనుడికి. రాయబారం అంటే మధ్యవర్తిత్వం, ఇలా చెప్పడానికి వెళ్తాడు. మీరు 5 ఊళ్ళు ఇస్తే చాలు వాళ్ళకి, ఇంకంతకంటే ఏం అక్కర్లే, 5గురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు, ఒక చిన్న పల్లెటూరు లాంటిది ఇచ్చినా చాలు, వాళ్ళు అదే చాలు మాకు అంటున్నారు అని చెప్పటానికి వెళ్తాడు. దుర్యోధనుడికి పెద్ద సామ్రాజ్యం ఉంది, ఎంతో పెద్ద ఇండియా అంతా కూడా. అలాంటిది 5 ఊళ్ళు ఇవ్వమని అడుగుతారు వీళ్ళు. అది కూడా ఇవ్వకపోబట్టి చివరికి యుద్ధం జరుగుతుంది అనుకోండి. బట్ ఇలా 5 ఊళ్ళు ఇస్తే చాలు, ఇంకా ఏమీ అడగరు అన్న విషయం కృష్ణుడు వచ్చి చెప్తాడు. చెప్పినప్పుడు రాయబారం అంటారు దాన్ని. కృష్ణుడు వచ్చినప్పుడు దుర్యోధనుడు భోజనానికి రమ్మంటాడు. కానీ విదురుడు అని ఉంటారు ఒక మంచి ఆయన చెప్తాను. ఏంటమ్మా? ఈ స్టోరీ నాకు తెలుసు మాతాజీ. చెప్పు. అప్పుడు దుర్యోధనుడు భోజనానికి పిలిచినప్పుడు కృష్ణుడు రానంటాడు. అప్పుడు విదురుడు వాళ్ళ ఇంటికి పోతాడు. అక్కడ విదురుడు
అరటిపండు తొక్కలు పెడతాడు మాతాజీ. తొక్కలు కావాలని పెట్టడు, విదురుడు కాదు, వాళ్ళ భార్య ఇలాగే కృష్ణుడి పాదాల దగ్గర కూర్చుని ఆవిడ భక్తితో కృష్ణుడికి నమస్కరిస్తూ ఆవిడ అరటిపండు వలిచి వాళ్ళు పాపం లేకపోయినా ఉన్న కొంచాన్ని ఆవిడ ఆ అరటిపండు కూడా ఆ భక్తిలో కృష్ణుడి వైపు చూస్తూ ఆవిడ పండు ఉంచుకుని తోలు అందిస్తుంది అనమాట. కృష్ణుడు అప్పుడు ఏం జరిగింది? అప్పుడు కృష్ణుడు అంతా తినేశాడు. అప్పుడు బలరాముడు వచ్చి అన్నాడు, ఏం చేసిన అని అనడానికి పోతుంటే అప్పుడు కృష్ణుడు ఆపాడు మాతాజీ. ఎందుకు? బికాజ్ కృష్ణుడికి తెలుసు ఆవిడ భక్తిలో చూసుకోలేదు, అందుకని ఇచ్చిందని. అందుకని భక్తితో ఇస్తే ఏదైనా తీసుకుంటాడు కృష్ణుడు. అదేమిటి, మనం మొన్న ఒక పద్యం ఒక శ్లోకం చదివాము, ఏమిటి? ఆ 4 వస్తువులు నాకు భక్తితో ఇస్తే చాలంటాడు కృష్ణుడు. ఎవరికైనా గుర్తుందో? 4 things మనం యాక్టివిటీ చూపించాం కూడా, యాక్షన్తో యాక్టివిటీ. ఏంటది? చెప్పు. కరెక్టే. పత్రం అంటే ఆకు. పత్రం, పుష్పం, పండు, ఫలం. తోయం అంటే వాటర్. తోయం అంటే వాటర్. ఓకే, సో వాటర్ కూడా ఇవ్వచ్చు, ఒట్టి వాటర్ కూడా ఇవ్వచ్చు భగవంతుడు. కానీ ఏంటి అక్కడ సీక్రెట్? నువ్వు ఏది ఇచ్చినా సరే భక్తితో ఇవ్వాలి. నువ్వు ఒక డజన్ లడ్డూలు ఇచ్చినా భక్తితో ఇవ్వకపోతే భగవంతుడికి అది ఉపయోగం లేదు. సో అదే నువ్వు చిన్న కప్తో కొంచెం నీళ్ళు ఇచ్చినా కూడా భక్తితో ఇస్తే అది ఆయనకి అది కావాలి. ఆవిడ తొక్కి ఇచ్చింది, కానీ ఆవిడ కావాలని ఇవ్వలేదు కదా, భక్తిలో మునిగిపోయి ఆవిడ బై మిస్టేక్ పండు చేతిలో తొక్కు పారేసి పండు ఇవ్వాల్సింది ఆవిడ దానికి ఆపోజిట్ చేసింది. సో అయినా కృష్ణుడికి అది తెలుసు, కానీ ఆవిడ భక్తితో ఇచ్చిందని తీసుకుంటారనమాట. అది. సో హరే కృష్ణ. వెరీ గుడ్ మాతాజీ. ఇంకోటి, తినేటప్పుడు 2 శ్లోకాలు చదవాలి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచాన్యన్నం చతుర్విధం యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఓకే, హరే కృష్ణ. బ్రహ్మార్పణం బ్రహ్మ అది కూడా చదువుతారు. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్. అవన్నీ ఇందులో శ్లోకాలే. మనం ఆల్రెడీ ఫస్ట్ చూసాము, ఈ రెండోది మనం 15th చాప్టర్లో చూస్తాం, గీతా శ్లోకాస్. అవును, వెరీ గుడ్. సో ఈ చాప్టర్లో ఏం చదివాము? అర్జున 6 questions వేస్తాడు ఈ చాప్టర్లో. డిస్క్రిప్షన్ ఆఫ్ క్షేత్ర అంటే ముఖ్యమైనది, ఇది గుర్తుంచుకోండి. క్షేత్ర అంటే బాడీ, మన బాడీ క్షేత్ర. క్షేత్రజ్ఞ అంటే బాడీలో ఉన్నటువంటి ఆత్మ, ఆయన ఓనర్ ఆఫ్ ద బాడీ. ఇది ఇంపార్టెంట్ విషయం ఈ చాప్టర్లో. సో అది గుర్తుంచుకోండి. క్షేత్ర అంటే మన బాడీ, అంటే మన ఫీల్డ్ లాగా అనమాట. ఫీల్డ్ ఓనర్ ఎవరు? మన ఆత్మ. ఓకే, ఓనర్. తర్వాత ప్రాసెస్ ఆఫ్ ఎక్వైరింగ్ నాలెడ్జ్, జ్ఞేయం, ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్. ప్రకృతి పురుష యూనియన్. ప్రకృతి అంటే నేచర్, పురుష అంటే భగవంతుడు. తర్వాత వీటి యొక్క యూనియన్, యోగము. కారణం గుణసంగోస్య. విజన్ ఆఫ్ నాలెడ్జ్. క్షేత్రజ్ఞయోర్ ఏవం అంతరం జ్ఞానచక్షుష. సో ఇది క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అన్నది తెలుసుకోవాలి. ఓకే, సో ఈ గీతాలో, ఈ పాఠంలో మనం ఏం నేర్చుకున్నాము? దేహము, ఆత్మ మరియు ఆ రెండింటికి పరమైన పరమాత్మ నడుమ గల భేదమును అవగతము చేసుకునిన వాడు ఈ భౌతిక జగము నుండి ముక్తిని పొందును. సో దేహము, ఆత్మ ఆ రెండిటికి పరమైన పరమాత్మ నడుమ గల భేదమును తెలుసుకునేవాడు ఈ భౌతిక జగము నుండి ముక్తిని పొందును. సో దేహం, క్షేత్రం అంటే మన దేహం, క్షేత్రజ్ఞుడు అంటే మన ఆత్మ. ఓకే, తర్వాత మన ఆత్మ కాకుండా మనలో పరమాత్మ కూడా ఉంటారు. అవునా? అది అందరం కూడా తెలుసుకున్నాం.